ఆయన తల్లిగారు ఆమె విజయలక్ష్మి, నా కొడుకు బూడిదైనా ఇవ్వండి అని మళ్ళీ అడిగారు. చంద్రబాబు గారిని కలవకముందు అడగటము ఏమో అది ఒక ఎత్తు, కానీ కలిశారు, న్యాయం చేస్తామని నమ్ముతున్నాము అని ఆమె కానీ, ఆ నవరంగానే ఇంకో మేనమావ కానీ, ఆమె మళ్ళీ నా కొడుకు బూడిదైనా ఇవ్వండి అని ఇప్పటికి కూడా అడుగుతున్నారు. ఇంకా న్యాయం ఎక్కడ? న్యాయమా? బూడిద న్యాయం రెండు ఒక విధంగా పోటాపోటీగా రావడం ఇంకా ఏ రచయిత కూడా రాయలేని ఒక స్క్రిప్ట్ ఇది. ఖచ్చితంగా పోలీస్ లాకప్ డెత్తులు జరిగినప్పుడు నాకు బాగా గుర్తుంది, వర్మ ఎమర్జెన్సీలో మొదటిసారిగా, అప్పుడే పత్రికలు ఇంత మీడియాలు ఇవన్నీ లేవు, కర్నూలులో బి క్యాంప్లో ఇక్కడ ఒక ఉరేసుకొని చనిపోయాడని వార్త వచ్చింది. ఆ తర్వాత తెలిసింది ఇంకా అదంతా అది మొదలు. ఆ కానిస్టేబుల్ కూడా తెలుసు. ఆ తర్వాత అతన్ని సస్పెండ్ చేశారు, ఉద్యోగం నుంచి తప్పించారు, ఇవి చాలా జరిగాయి. ఆ తర్వాత రంజాబీ కేసు వచ్చింది. వీటన్నిటిలో వరుసగా అనేక ప్రెసిడెంట్స్ సెట్ చేసుకుంటే లేదు. విజయవాడలోనే కనీసం 2-3 ఇలాంటి ఘటనల్లో దుమారు రేపి చాలా సంచలనానికి దారితీసినవి ఉన్నాయి. కానీ ఇక్కడ ఇంత మీడియా, ఇంత చర్చ, ఇన్ని ఫోటోలు, అధికార పీఠాలు ఉన్నా కానీ ఇక్కడ ఏమీ లేనట్టు సిఐ తీసుకొచ్చాడు, చచ్చిపోయాడు, శవం దొరకలేదు, వెతుకుతున్నాం. సిఐ బాధ్యుడు, టాస్క్ ఫోర్స్ ఏంటి, పోలీస్ కమిషనర్ ఏంటి, కమిషనరేట్ రేఖామాత్రంగా కానీ డిపార్ట్మెంటల్ స్టెప్స్ జరుగుతున్నాయనే వాక్యం కూడా లేదు. ఇది కోర్టుకి ఇచ్చిన రిపోర్ట్ కదా, డిపార్ట్మెంటల్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ అనే మాట కూడా లేదు. సిట్ అనేది నార్మల్గా డిపార్ట్మెంట్గా వేసింది కాదు కదా, ఎగ్జిక్యూటివ్ ముఖ్యమంత్రి గారి జోక్యంతో వేసినటువంటి ఒక పొలిటికల్ అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్. కాబట్టి ఈ విషయాలు సందేహాలు తీరకపోతే ఇంకా దీంట్లో మళ్ళీ పులి మీద పుట్టలాగా నేను చాలాసార్లు మీతో అంటూ వచ్చా, ఇంతవరకు ప్రభుత్వం నుంచి సమగ్ర ప్రకటన లేదు, డీజీపీ నుంచి లేదు, హోంమంత్రి నుంచి లేదు, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి స్థాయిలో రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఆ జొన్నగిరిలో ఆ బంగారు గనులు దాని గురించి అక్కడ తెలుపుతూ హఠాత్తుగా ఈ ప్రస్తావన, అసలు బంగారు గనులకు లాకప్ డెత్కు ఏంటి సంబంధం? ఆ నేర నేపథ్యం ఉన్న నిందితుడు చనిపోయిన అతనిది ఒకటే కులం, ఈ పోలీస్ది కూడా, ఇన్స్పెక్టర్ది కూడా ఒకటే కులం, అయినా కులం మచ్చ, వాళ్ళు కులం మచ్చ తెస్తున్నారు సార్. మీరు ఎందుకు తెస్తున్నారు సార్? పోలీస్ శాఖలో ఎవరు తప్పు చేశారు, ఎవరు గొప్పవాళ్ళు, ఎవరు మెడల్స్ తెచ్చారు, ఎవరు నీతివంతులు, ఎవరు కాదు, దాన్ని పక్కన పెట్టేద్దాం. కానీ ఒక ముఖ్యమంత్రి తన శాఖలో ఉన్న అందులో పోలీస్ లాంటి సున్నితమైన శాఖలో ఉన్నటువంటి వాళ్ళ కులం గురించి ప్రస్తావించాల్సిన అగత్యం ఏమొచ్చింది? రెండవది, మీరు మొదటిసారి ఆ విషయం ప్రస్తావిస్తున్నప్పుడు అవతరాలు చేస్తున్నారు రాజకీయం అనేది మీరు చెప్తున్నారు, కానీ మీరు చేస్తున్నది కదా మీరు చెప్పాలి. దీని కొనసాగింపుగా మేము నిజాలు బయటికి తీస్తాం, మాకు అనేక విషయాలు, ఎందుకంటే ముఖ్యమంత్రి కార్యాలయానికి ఉండాలి కదా. కాబట్టి జరిగింది ఇది, ఇలా పక్కదో పట్టిస్తుంది, అలా చెప్పారా, అక్కడ చెప్పలేదు, తర్వాత చెప్పలేదు. కాబట్టి ఈ రాజకీయ రంగం అనేది బాగా ఎక్కువైపోయి మీరు వాళ్ళు కులం తెస్తున్నారని వీళ్ళు కులం తెస్తున్నారని వాళ్ళు, ఇది పూర్తిగా కులం రచ్చగా కూడా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకు ఉదయం అయితే ఇంకా మాజీ మంత్రి అమర్నాథ్ మాట్లాడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి వెళ్తే రెచ్చగొట్టడం అన్నారు, మరి మీరు ఇంటికి పిలిపించుకొని మాట్లాడారు కదా, అదేం కాదా? ఇలాంటి క్వశ్చన్స్, ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా వస్తాయి కదా. కులాన్ని అవతల వాళ్ళు రెచ్చగొడుతుంటే దాన్ని మాట్లాడకుండా ఉండడం కదా మార్గం. నేర నేపథ్యం ఓకే, కానీ ఇక్కడ కూడా నేరం జరిగిందనే కదా అతను అరెస్ట్ చేశారు, అందుకనే కదా రిమాండ్లో పెట్టారు. అటు గురించి ఒక్క మాట కూడా చెప్పట్లేదే. సిఐ గురించి చెప్తున్నదంతా కులం, సిఐ కూడా తొందరపడినట్టున్నాడు లేకపోతే ఇంకోటి అయిందని చెప్తే వేరే విషయం. అతను నేర నేపథ్యం ఉన్న వాళ్ళు మామూలు లేకపోతే తప్పుదారి తొక్కిన వాళ్ళు నేరాలు చేయడం వేరు. కానీ ఇక్కడ పోలీస్ అధికారి కాకి యూనిఫామ్ వేసుకొని చేసిన దాని గురించి కూడా ఎంతో కొంత ఇక్కడ మళ్ళీ ఈరోజు అధికారుల సంఘం ఒక మాజీ ఎస్పీ గారు మాట్లాడారని ఇందాక వస్తూ చూస్తున్నా. అతను నిజాయితీపరుడు, అతని మీద ఇలా అంటారా మీరు? మొన్నేమో అక్కడ మద్దతుగా ప్రదర్శనలు చేశారు, ఇప్పుడేమో పోలీస్ అధికారులే వచ్చి, అంటే తప్పు జరిగింది, మీరే ఎస్పీగా ఉన్నారు, మీరు ఎస్పీగా ఉన్న చోట
ఓ పోలీస్ స్టేషన్లో ఒక అంతు తెలియని మరణం సంభవించింది, మృతదేహం మాయమైంది, మృతి చెందించబడిన దేహం. దాని గురించి మాట్లాడరా? ఎందుకు ఇవన్నీ వీటికి ప్రచారం ఇస్తున్నారు తెలియదు. ఇది ఎక్కడెక్కడికి పోతున్నా. ఇంకొకటి కూడా దీని కొనసాగింపు, దీంతోపాటు వచ్చిన క్రాంతి, అతను వీడియో విడుదల చేశాడు, ఈయన పేరు ఆయన కూడా పెట్టాడు. అక్కడ కులం ప్రశ్న లేదు, అతని కులం వేరు అసలు. అతని ఇప్పుడు ఉదయమే కొలికపూడి శ్రీనివాసరావు కూడా వెళ్ళి పరామర్శిస్తారు తల్లిదండ్రులు. అంతకుముందు కమ్యూనిస్ట్ నాయకులు, దళిత సంఘాలు, అన్ని పార్టీల వాళ్ళు వెళ్ళారు, ఈవెన్ ప్రభుత్వం తరఫున వాళ్ళు కూడా వెళ్ళారు.